కీర్తి భట్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అప్పట్లో 'స్టార్మా'లో ప్రసారమైన 'మనసిచ్చి చూడు' సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది కీర్తి భట్. కీర్తి కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తూ తనకంటూ మంచి గుర్తింపే సంపాదించుకుంది. అయితే కీర్తి భట్ 'మనసిచ్చి చూడు' సీరియల్ తరువాత 'కార్తీక దీపం' సీరియల్‌లో కూడా నటించి మెప్పించింది. ఆ తరువాత 'బిగ్ బాస్' సీజన్ 6లోకి ఎంట్రీ ఇచ్చి తన ఆటతో, తన మాటతో మంచిగా రాణిస్తూ టాప్ 3 కంటెస్టెంట్‌గా నిలిచి మంచి క్రేజ్‌ని తెచ్చుకుంది కీర్తి. ఆ తరువాత 'మధురానగర్‌లో' సీరియల్‌లో కూడా నటించి మెప్పించిన కీర్తి భట్ ప్రస్తుతం వరుస షోలతో బిజీ అయిపోయింది. ఇక ఓన్‌గా యూట్యూబ్ ఛానెల్‌ని కూడా రన్ చేస్తూ కెరియర్ పరంగా చాలా ముందుకు వెళ్తుందనే చెప్పాలి కీర్తి. అయితే కీర్తి భట్ రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. తెలుగు 'బిగ్ బాస్' 6వ సీజన్ ఫైనలిస్ట్‌గా నిలిచింది. తాజాగా ఆమె టీవీ ఇండస్ట్రీలోని పరిస్థితి గురించి ఓపెన్ అయింది. 'బిగ్ బాస్ 6' అయిపోయాక 'బీబీ అవార్డ్స్' అని ఓ కార్యక్రమం చేశారు. అందులో టాప్ 3లో ఉన్న నేను, టాప్ 5లో ఉన్న రోహిత్ లేము. కానీ టాప్ 10లో, ఆ తర్వాత స్థానాల్లో ఉన్నవాళ్లందరూ ఉన్నారు. మమ్మల్నెందుకు పిలవలేదో అర్థం కాలేదు. వాళ్ళు పిలిస్తే వెళ్తాం కానీ అడిగి మరీ వెళ్ళలేం కదా! ఆ తరువాత నాకర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ 3 రూల్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. 1 నోటికొచ్చినట్లు మాట్లాడి కంటెంట్ క్రియేట్ చేయాలి. 2 మోడర్న్‌గా ఉండాలి. ఎక్స్‌పోజ్ చేయాలి. 3 కలర్ బాగుండాలి. ఈ 3 క్వాలిటీస్ ఉంటే షోలతో బిజీగా ఉండొచ్చు. అవి నా వల్ల కాదు అని కీర్తి చెప్పుకొచ్చింది. అయితే కీర్తి భట్‌కి 2023 ఆగస్టులో యాక్టర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయిన విజయ్ కార్తీక్‌తో ఎంతో ఘనంగా ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ అయ్యి 2 ఏళ్లు అవుతున్నా వీళ్ళు ఇంకా సహజీవనంలోనే ఉన్నారు. కానీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో కీర్తి ఎక్కడ కనిపించినా వీరి పెళ్లి గురించే అడుగుతున్నారు. అయితే వీళ్ల నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. పెళ్లి కావడం కూడా కష్టమేనని వార్తలు రావడంతో వాటిపై స్పందించారు కీర్తి భట్. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మా పెళ్లి ఆగింది. మాకు ఇల్లు తీసుకోవాలని మొదటి నుంచి ఉంది. పెళ్లైన తరువాత మొదటి అడుగు మా కొత్త ఇంట్లోనే పెట్టాలని, మా సొంత ఇంట్లోనే పెట్టాలని ఉండేది. దానివల్ల పెళ్లి ఆగింది. పెళ్లి అనేది అంత ఈజీ కాదు. చాలా కారణాలు ఉంటాయి. ఎంగేజ్‌మెంట్ చేసుకోవడానికే మాకు దూల తీరిపోయింది. ఇంకా పెళ్లి అంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. అందరి ఆశీర్వాదం ఉంటే మా పెళ్లి అవుతుంది. ఇదొక్కటే కాదు, మా మావయ్య వాళ్ళ బ్రదర్ అంటే కార్తీక్ వాళ్ళ చిన్నాన్న చనిపోయారు. దానివల్ల మా పెళ్లి ఆగింది. కొన్ని ఉంటాయి కదా, అవన్నీ పూర్తవ్వాలి. ఎంగేజ్‌మెంట్ మేమేం కంగారు పడి చేసుకోలేదు. ఇంట్లో వాళ్ళంతా ఓకే అన్నారు. కార్తీక్ వాళ్ళ అమ్మానాన్న కూడా ఎంగేజ్‌మెంట్ కావాలన్నారు. ఆ డేట్ చాలా బాగుంది. అందుకే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాం. కానీ పెళ్లి కాలేదంటే కొన్ని డిస్టర్బెన్స్ వస్తుంటాయి. టైం కూడా వస్తే పెళ్లి అవుతుంది. మేం కలిసి ఫోటోలు పెట్టినా పెట్టకపోయినా ఏమైంది? పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. కలిసి తిరిగినా అడుగుతున్నారు. కలిసి తిరక్కపోయినా పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. మేం కలిసే ఉన్నాం. కలిసే ఫోటోలు పెడుతున్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇద్దరం కలిసి ఉన్న ఫోటోలు పెట్టాను. చూడని వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. నా లైఫ్ 'బిగ్ బాస్' ముందు చాలా స్ట్రగల్స్ చూశాను. వెళ్ళొచ్చిన తరువాత చూశాను. ఆ 2 డిఫరెంట్ మనుషులు, వారి మనస్తత్వాలు తెలిసింది. నమ్మకం, ప్రేమ అన్నీ తెలుసుకున్నా. 'బిగ్ బాస్' తరువాత ఏదో మారిపోతుంది, ఆఫర్లు వస్తాయి అని అంటారు కానీ వాస్తవంలో అదంతా అబద్ధం. నాకేం ఆఫర్లు లేవు కాబట్టి బయట వాళ్ళని ఫేస్ చేయడానికి భయంగా ఉంటుంది. నేను 'బిగ్ బాస్'కి వెళ్లే ముందు నాకు చాలా సర్కిల్ ఉంది. నా వాళ్ళు అనుకునేవాళ్ళు నా చుట్టూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే 'బిగ్ బాస్'కి వెళ్ళానో వాళ్ళంతా దూరం అయిపోయారు అని చెప్పుకొచ్చారు కీర్తి భట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.